ఉండి ఉంటే ఎగ్జాక్ట్ గా తెలిసి ఉండేది మనకంటే అక్కడ ఏం జరిగింది. ఆ సీసీటీవీ విజువల్ ఉంటే బైక్ను తప్పించబోయి బస్సు దాన్ని ఢీకొన్నాడా, ఇంకేదైనా జరిగింది అర్థమైపోయి, లేదా బస్సుకు డాష్ బోర్డ్ కెమెరా ఉన్నా కూడా కొంత మనం అర్థమయ్యేది, కానీ పూర్తిగా అగ్నికి ఆవుత అయిపోయింది కాబట్టి డాష్ బోర్డ్ కెమెరా ఉన్నా కూడా ఏం ఫలితం లేదు. సో శివశంకర్ మద్యం మత్తులో మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే నిన్న కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఘటనకు ముందు ఏదైతే బైకర్ ఎవరైతే శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే తను యాక్సిడెంట్కి ముందు అంటే ప్రమాదానికి అరగంట ముందు తను ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పెట్రోల్ పట్టించుకునేందుకు వెళ్ళాడు. ఆ క్రమంలో వెనక వైపు కూడా ఓ వ్యక్తి మరో వ్యక్తిని వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ పెట్రోల్ పట్టించుకున్నటువంటి సమయంలో కూడా ఎవరు అంటే అప్పుడు గాఢ నిద్రలో ఉంటారు. ఎందుకంటే అది తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా గాఢ నిద్రలో ఉంటారు. కాబట్టి ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఎవరు కూడా పలకకపోవడంతో అక్కడ అతను చేస్తున్నటువంటి విన్యాసాలను ఒకసారి మనం ప్రధానంగా అక్కడ గమనిస్తే అతను బైక్ను ఇలా తిప్పి చేస్తూ అంటే విన్యాసాలు చేస్తూ కూడా బైక్ను తిప్పడం, అదేవిధంగా ఆ తర్వాత బైక్ను కూడా నడుపుతున్న తీరు ఒకసారి మనం గమనిస్తే ఖచ్చితంగా అతను మద్యం సేవించాడన్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆ మద్యం మత్తులోనే తను జాతీయ రహదారిపై ప్రయాణించారు. ఆ ప్రయాణించే క్రమంలోనే ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఒక రకంగా బైక్ను కూడా ఈడ్చుకెళ్ళినటువంటి అంటే దానికన్నా ముందు పూర్తిగా మద్యం మత్తులు ఎవరైతే బైకర్ శివశంకర్ పూర్తి స్థాయిలో మద్యం మత్తులో ఉన్నారనడానికి ప్రధాన సాక్ష్యం ఏదైతే మనకు లభ్యమైనటువంటి ఆర్టీవీకి ప్రత్యేకించి లభ్యమైనటువంటి సీసీ ఫుటేజ్ని ఆధారంగా చేసుకుంటే సీసీ ఫుటేజ్ చూస్తే ఖచ్చితంగా తను మద్యం సేవించే బైక్ నడిపారు. అయితే వెనుక ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, ఆ వ్యక్తి ఎవరు అన్నటువంటి విషయం పైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ బైక్ వెనక ఉన్న వ్యక్తిని ఎక్కడ వదిలిపెట్టారన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరా తీసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి సాధారణంగా ట్రావెల్స్ లో డ్రైవర్లు అంటే సెకండ్ యాక్టివ్ డ్రైవర్గా ఉంటారు కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ చేస్తారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే డ్రైవర్ కూడా లైసెన్స్ అంటే తప్పుడు లైసెన్స్ అంటే తప్పుడు పత్రాలను ధృవీకరించే తప్పుడు పత్రాలతో అతను లైసెన్స్ తీసుకున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఏదైతే బైకర్ ఉన్నాడో బైకర్ అరగంట ముందు అంటే ప్రమాదానికి అరగంట ముందు ఒక్కసారి గెట్ బ్యాక్ టు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ. దాంట్లో ప్రధానమైనటువంటి అనుమానాలు ఏంటంటే 3 డౌట్స్ నాకు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరి మైండ్ లో కూడా మెదులుతున్న డౌట్స్ ఇవి. కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి ఆ బైకర్ ని బాధితుడిగా చూస్తామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అంటే బస్సు వెళ్లి బైక్ ని ఢీకొంటే బైకర్ అప్పుడు బాధితుడు అవుతాడు. సో బాధితుడిగా చూస్తామని చెప్పిన మాట మొదటి మాట రాంప్రసాద్ రెడ్డి మాట్లాడితే, ఆ తర్వాత హోంమంత్రి అనితానేమో బైకర్కి సంబంధించి బైక్ రైడర్ ని దోషిగా చూపించారు. ఇక్కడ తను మాట్లాడిన మాటలో దోషిగా మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత ఎస్పీ ఏమో ప్రెస్ మీట్ లో పడిపోయినటువంటి బైక్ పై నుంచి బస్సు డ్రైవర్ బస్సుని ఎక్కించినట్టుగా చెప్తున్నాడని చెప్పి ఎస్పీ మాట్లాడుకొచ్చాడు. దీంట్లో మనకు 3 మాటలు భిన్నంగా వినబడుతున్నాయి. కాబట్టి డౌట్ 1. సో డౌట్ 1 ఏంటంటే బైక్ ఎదురుగా వచ్చిందా, ఎదురుగా వచ్చి ఉంటే కనుక ఢీకొనగానే బైక్ ఎగిరి పడుతుంది కానీ బస్సు కిందకి వెళ్ళదు. ఆ వ్యక్తి కూడా ఎగిరి పడతాడు. ఒకవేళ ఎదురుగా వచ్చినా కూడా ఒకవేళ 4 లైన్ హైవే ఉండి 2 లైన్ హైవే కనుక ఉంటే ఎదురుగా వచ్చిన రాంగ్ రూట్లో వచ్చిన వెహికల్ అయినా కూడా అది ఒక వైపు నుంచి వస్తుంది కానీ మధ్యలో నుంచి రారు. ఇప్పుడు బస్సు ఎక్కడైతే అగ్ని ప్రమాదానికి గురైందో ఎగ్జాక్ట్ గా మిడ్ లైన్ పైనే ఆ స్ట్రెచ్ లైన్స్ మిడ్ లైన్స్ ఉంటాయి కదా, ఆ మిడ్ లైన్ పైనే ఎగ్జాక్ట్ గా బస్సు ఆగి ఉంది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినది ఎదురెదురుగా జరిగి ఉంటే ఎదురుగా వచ్చిన వాహనాన్ని పోనీ వారికి హెడ్ లైట్ లేదు, ఇక్కడ మనం చూస్తుంటే హెడ్ లైట్ లేదు, దీనికి హెడ్ లైట్ గమనించకపోయినా కూడా అవతల వైపు నుంచి వచ్చే వాహనాన్ని ఎదురెదురుగా ఢీకొంటే ఇటువైపు హెడ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి బస్కి ఆల్రెడీ ఆ వాహనాన్ని గుర్తించి సడన్ బ్రేక్ వేసి ఆగిపోయేవాడు, బస్సును ముందుకు వెళ్ళనిచ్చేవాడు కానే కాదు. సో హెడ్ లైట్ ఉందా లేదా అని ఆటో అవతల వైపు పక్కన పెడితే మన వైపు హెడ్ లైన్స్ ఆల్రెడీ బస్సులో హెడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి హెడ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ అవతల వైపు ఎదురుగా వచ్చేటువంటి వాహనాన్ని గుర్తుపట్టేవాడు. సో ఎదురుగా వచ్చిన వాహనం అంటే ఎస్పీ చెప్తున్న ప్రకారంగా ఎదురుగా వాహనం రాలేదు. ఒకవేళ బస్సే కనుక వెనక నుంచి వెళ్ళిపోయి ఆ బైక్ ను ఢీకొని ఉంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ నిజంగానే ఆ బైక్ బస్సు కిందికి దూరుతుందా, మరి వెనక నుంచి వెళ్ళి ఢీకొట్టినా కూడా బస్సు మళ్ళీ బైక్ ఎగిరిపడే అవకాశం ఉంటుంది. సో తక్కువ ఛాన్స్ ఉన్నాయి, బైక్ కిందికి బస్సు కిందికి వెళ్ళి రాక్కుంటూ వెళ్ళడానికి తక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే బైక్ని ఢీకొట్టిన తర్వాత
బైక్ పర్సన్ పడిపోతుంది, బైక్ కూడా పడిపోతుంది. సో బైక్ పై నుంచి టైర్ ఎక్కితే కానీ లేదంటే బైక్ కిందికి, బస్సు కిందికి పూర్తిగా బైక్ దూరిపోయింది కాబట్టి తక్కువ ఛాన్సెస్, బైక్ బస్ కింద దూరడానికి తక్కువ ఛాన్సెస్. సో ఎస్పీ చెప్తున్న మాట ఇంకోటి ఏంటంటే, డ్రైవర్ చెప్తున్న ప్రకారంగా ఆల్రెడీ అక్కడ బైక్ పడిపోయింది, ఆ పడిపోయినటువంటి బైక్ పైకి నేను చూడకుండా ఎక్కించాను అనేది డ్రైవర్ చెప్తున్నాడు అని చెప్పి ఎస్పీ మాట్లాడుకొచ్చాడట. అప్పటికే ప్రమాదం జరిగి ఉండి బస్ డ్రైవర్ చూసుకోకుండా ఆ వాహనం పైకి, ఆ బైక్ పైకి బస్ ఎక్కించాను, ఇది మూడో మాట. సో దీంట్లో ఏం జరిగి ఉండొచ్చు? ఎదురుగా వచ్చిందా, లేదా వెనకాల నుంచి ఢీకోవడంతో బైక్ ఎగిరిపై పడకుండా కిందే ఆగిపోయిందా? తక్కువ ఛాన్సెస్ దానికి మళ్ళీ చెప్తున్నాను. సో మూడో డౌట్ ఏంటంటే, ఆల్రెడీ పడిపోయిన ప్రమాదంలో నుంచే ఈ వ్యక్తి బస్సు ఎక్కించాడా? సో ఆల్రెడీ అక్కడ బైక్ రైడర్కి సంబంధించిన మృతదేహం కూడా గుర్తుపట్టని పరిస్థితిలో ఉందట. ఆ మృతదేహం శివశంకర్ దా కాదని కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు పోలీసులు. సో కాబట్టి శివశంకర్ మృతదేహం అయి ఉంటే కనుక ఆల్రెడీ ప్రమాదం జరిగిన తర్వాత ఈ బైక్ అనేది బస్ కిందకి తొచ్చుకొని వెళ్ళి ఉండాలి, లేదంటే ఈ బస్సు ఢీకోవడం మూలంగానే బైకర్ పడిపోయి ఉండాలి. ఎస్ కిషోర్, ఇలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఇంకా ఒక నిర్ధారణ రాలేకపోతున్నారు. బైక్ ప్రమాదానికి గురైందా, లేదా ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టిందా, వెనకాల నుంచి బస్సు వెళ్ళి ఢీ కొట్టిందా, లేదంటే ఆల్రెడీ బైక్ ప్రమాదానికి గురైన తర్వాత బస్సు ఎక్కించారా? సో ఏం తెలుస్తోంది, ఈ బైకర్ తప్పిదం ఎలా కనిపిస్తోంది, పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఇది ప్రధానంగా మంత్రులు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పొంతన లేనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రవాణా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలకు, అటు హోంమంత్రి అనిత చేసినటువంటి వ్యాఖ్యలకు పొంతన లేని సమాధానాలే, అంటే ఒక రకంగా పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పారు. అయితే దీంట్లో ప్రధానంగా ఎస్పీ గారు కూడా లోతు కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఏదైతే విక్రాంత్ పటేల్ అక్కడికి వెళ్ళడం జరిగింది, స్పాట్లోకి వెళ్ళిన తర్వాత జరిగిన ఘటన పైన కూడా ఆరా తీశారు. ఆరా తీసిన నేపథ్యంలోనే అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, బైక్ ఎదురుగా ఢీకుంటే మాత్రం ఖచ్చితంగా శబ్దమైనా వస్తుంది, లేకుంటే డ్రైవర్కు వినిపిస్తుంది. ఏదైతే పెద్ద ఎత్తున శబ్దం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్కు వినిపించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఘటన పైన కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత బైక్ ఏదైతే యాక్సిడెంట్ గురైన తర్వాత బైక్ పై నుంచి బస్సు వెళ్ళిందన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బైక్ను గుద్దితే బైక్ ఎగిరి ఏదైతే బైకర్ శివశంకర్ ఎక్కడో సుదూర ప్రాంతానికి వెళ్ళాలి. అందులో ఇంకోటి ఏంటంటే, దాదాపు 300 మీటర్లు, అంటే ఒక దగ్గర 30 మీటర్ల చొప్పున అది బస్సు బైక్ని ఈడ్చుకెళ్ళిందంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదన్నటువంటి విషయం కూడా అటు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో దీనిపైన పూర్తిగా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విచారణ కూడా వేగవంతం చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం బైక్ వచ్చి గుద్దిందా, లేకుంటే ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన బైక్ పైనే ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం. ఎందుకంటే సాధారణంగా బైక్ లో వెళ్తున్నటువంటి వ్యక్తి ఎదురుగా వస్తే ఖచ్చితంగా గుద్దితే ఎగిరి బైక్ కూడా ఎగిరి ఎక్కడో ఒక ప్రాంతంలో పడుతుంది. ఎందుకంటే అంత వేగంతో వస్తుంటాయి బస్సులు. ట్రావెల్స్ బస్సులు సాధారణంగా హైవే పైన చాలా వేగంగా వెళ్తుంటాయి కాబట్టి, ఇది ఎలా జరిగినా వెనకాల నుంచి ఢీ కొట్టినా, లేదనంటే ముందుగా వస్తున్నటువంటి వాహనం ఎదురెదురుగా ఢీ కొట్టినా, లేదా అక్కడ ఆల్రెడీ ప్రమాదం జరిగిన సంఘటనలో బైక్ పడి ఉంటే దానిపై నుంచి బస్సు వెళ్ళినా కూడా అవతల వైపు నుంచి హెడ్ లైట్ లేదు, ఒకటి గమనించలేకపోయారు, ఇండికేటర్ ఒకటి ఆన్లో ఉంది, ఆయన మద్యం సేవించున్నాడు, ఎక్కడ పడిపోయాడు తెలియదు. ఇప్పటికి కూడా శివశంకర్ మృతదేహం గురించి అది కన్ఫర్మేషన్ లేదు ఇంకా, టు మై నాలెడ్జ్. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అవతల వైపు వచ్చేటువంటి వాహనం గురించి పక్కన పెడితే, బస్సు డ్రైవర్కి అయితే ఆ వాహనానికి సంబంధించి హెడ్ లైట్ ఉంది కదా, బస్సుకి అయితే హెడ్ లైట్ ఉంది కదా, అది కింద పడిపోయినా చూడొచ్చు, ఎదురుగా వచ్చినా చూడొచ్చు, లేదా వెనుక నుంచి ఢీ కొట్టినా కూడా ఢీ కొట్టిన వెంటనే ఆగిపోవచ్చు. ఇలా ఏదీ జరగలేదని అంటే డెఫినెట్గా కొంత ఏదో కనిపిస్తోంది, ఏదో మిస్టేక్ కనిపిస్తోంది. అవే రైట్? ఎగ్జాక్ట్లీ మనోజ్. ఎందుకంటే దీంట్లో ప్రత్యేకించి మనం చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే, మనం అక్కడ అంచనా వేస్తే ఖచ్చితంగా ఏదో మతలబ్ ఉంది. ఆ మతలబ్ ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బైక్ యాక్సిడెంట్ జరిగితే సాధారణంగా ఎక్కడైనా బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా డ్రైవర్ గ్రహిస్తారు, అదేవిధంగా పెద్ద శబ్దం వచ్చినప్పుడు గ్రహిస్తారు. కానీ ఇక్కడ గ్రహించలేదంటే ఖచ్చితంగా ఏదో ఇందులో కొత్త కోణమే ఉంది. ఆ కోణం ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు దర్యాప్తు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తి, అందులో బైక్ హెడ్ లైట్ లేదు, ఓన్లీ ఏదైతే పార్కింగ్ సైడ్ లైట్స్ వేసుకుంటూ
వెళ్ళినటువంటి క్రమం. అంటే ఎక్కడో రోడ్డులో అతనికి ప్రమాదం జరిగి కింద పడి ఆ తర్వాత ఇదే అయిందా అనేటువంటి విషయం పైన కూడా పూర్తిగా క్లారిటీ లేని పరిస్థితి. అంటే ఒక రకంగా పోలీసులు కూడా ఇప్పటికీ కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ మీ డౌట్ కూడా కరెక్ట్ కిషోర్. ఎందుకంటే ఆ రాత్రి సమయంలో ఆ వాహనాన్ని పట్టుకొని ఆ యువకుడు బయటకు వచ్చాడంటే ముందుగా ఆ నైట్ టైం జర్నీ అనేది డెఫినెట్ గా హెడ్ లైట్ ఉండాలి. సో ఇక్కడ పెట్రోల్ పంప్ కి రాక మునిపే ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఉండాలి. మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్. ఎందుకంటే హెడ్ లైట్ ఊడిపోయింది. సో నిజంగా రాత్రి సమయంలో జర్నీ చేసేటువంటి ఆ వ్యక్తి ఆ హెడ్ లైట్ లేకుండా బయటికి రాడు. సో మధ్యలోకి వచ్చినాక ఏదైనా ఆల్రెడీ యాక్సిడెంట్ జరిగి ఆ హెడ్ లైట్ ఊడిపోయి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఇండికేటర్ వేస్తూ కంటిన్యూ చేస్తుంటాడు. సో గతంలో కూడా ఇంకేదైనా సీసీటీవీ విజువల్స్ ని పరిశీలిస్తున్నారా? ఈ విజువల్ గమనించిన తర్వాత ముందెక్కడైనా ఇంకా సీసీటీవీ విజువల్లో ఆయన మూమెంట్స్ ని క్యాప్చర్ చేస్తూ వచ్చారా పోలీసులు? అంటే దీనికి సంబంధించి అటు పూర్తి స్థాయిలో ఏదైతే పెట్రోల్ బంకు సంబంధించినటువంటి ఆయన మద్యం మత్తులో ఏదైతే బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ సీసీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో ఆ తర్వాత బైకర్ శివశంకర్ ఎక్కడికి వెళ్ళారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు విచారణ కొనసాగిస్తారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బైకర్ ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఆ తర్వాత హెడ్ లైట్ లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఎక్కడైనా కింద పడిపోయి ఆ తర్వాత అదే బైకును తీసుకొని నడుపుకుంటూ వెళ్ళాడా లేదా ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా బైకర్ శివశంకర్ మాత్రం 100% మద్యం మత్తులో ఉన్నారన్నటువంటి అనుమానాలకు బలం చేకూర్చినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా మనం గమనిస్తే తను పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళాడు, తన వెనక ఉన్నటువంటి వ్యక్తిని దిగాడు, ఆ తర్వాత ఎవరు పలకకపోవడంతో తను కూడా దిగడం జరిగింది. దిగిన తర్వాత కూడా అక్కడ బైక్ను తీసుకున్న తీరును మనం గమనిస్తే ఖచ్చితంగా తను మద్యం మత్తులో ఉన్నటువంటి విషయం స్పష్టంగా క్లారిటీగా కనిపిస్తుంది మనకు. అంటే దీన్ని బట్టి చూస్తే మద్యం మత్తులోనే ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళారు, ఎక్కడో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ గురైన తర్వాత హెడ్ లైట్ లేదు, హెడ్ లైట్ లేకపోవడంతో పార్కింగ్ ఏదైతే సైడ్ లైట్లను వేసుకొని వెళ్తున్న క్రమంలో కూడా ఒకసారిగా ఈ ప్రమాదం జరిగిందన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ఏదైతే ఆ మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా పొంతన లేనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యం కాబట్టి ఒకరేమో బస్సు డ్రైవర్ది తప్పిదమంటున్నారు, మరొకరేమో టూ వీలర్ బైకర్ శివశంకర్ది తప్పిదమంటున్నారు. కానీ ఎస్పీ మాత్రం ప్రత్యేకించి ఏదైతే ఆ బైక్ పడిపోయిన తర్వాత దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ చెప్తున్నారు. అంటే దీనిపైన పూర్తిగా క్లారిటీ లేని పరిస్థితి. అంటే ఒక రకంగా అటు పోలీసులు చెప్తున్నటువంటి ఎస్పీ గారు చెప్తున్నటువంటి విషయానికి, అదేవిధంగా మంత్రులు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా హోంమంత్రి అనిత చేసినటువంటి వ్యాఖ్యలకు ఎక్కడ పొంతన లేని సంబంధం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి